జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. మత ఛాందసవాదాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రజాస్వామ్యమనే చక్రాలతో అణగదొక్కడానికి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ బాబా ఫక్రుద్దీన్, భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన టాపిక్లో ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఆలోచించి అర్థం చేసుకున్నాను. ఏ విధంగా తెలుసా? మొహమ్మద్ దీపక్ అనే ఒక వ్యక్తి, ఆయన అసలు పేరు దీపక్ కుమార్. అయితే ఉత్తరాఖండ్కు చెందిన ఈ వ్యక్తి ఒక బజరంగ్ దళ్ అనే ఒక మతోన్మాద హిందుత్వ సంస్థ, ఒక ముస్లిం సంబంధించిన 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఒక షాప్ పేరును మార్చాలని ఆ ముస్లిం వృద్ధుడిపై దాడి చేయబోతే అక్కడున్న ఒక సనాతని, అసలైన హిందుత్వవాది, అసలైన హిందువు దీపక్ కుమార్ వాళ్ళని అడ్డగించి, నీ పేరేంటి అని అడిగితే, మేరా నామ్ మొహమ్మద్ దీపక్ హై భాయ్ అన్నాడు. నా పేరు మొహమ్మద్ దీపక్ అని ఆయన గర్వంగా చెప్పాడు. అక్కడితో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశం కళ్ళు తెరుస్తోంది. అసలైన హిందుత్వం అంటే, అసలైన హిందుత్వవాదం అంటే ఏంటో తెలుసా? ఒకరిని బతికించడం, ఒకరి మీద దాడి చేయకపోవడం, ఒకరిని ప్రేమించడం. అది ఈరోజు నా దేశ ప్రజలు మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. భారత వీరసేన పార్టీ తరఫున మొహమ్మద్ దీపక్ అలియాస్ దీపక్ కుమార్ గారికి ఇవే నా సెల్యూట్. మీకోసం ఈ బాబా ఫక్రుద్దీన్ ఈరోజు నుంచి సోదర భావాన్ని కలిగి ఉన్నందుకు గర్వపడుతూ రామ్ బాబా ఫక్రుద్దీన్గా నా పేరుని మీ అందరికీ పరిచయం చేస్తాను. మీరు మొహమ్మద్ దీపక్ అయితే ఈరోజు నుంచి మీ సోదరుడు రామ్ బాబా ఫక్రుద్దీన్ అని గర్వంగా చెప్పగలను. హిందుత్వవాదం అంటే బలవంతంగా జై శ్రీరామ్ చెప్పించడం కాదు, ప్రేమతో జై శ్రీరామ్ చెప్పించడం, ప్రేమతో భారతమాతకి జిందాబాద్ చెప్పించడం. అది మర్చిపోలేదు. కేవలం హిందుత్వ ముసుగులో బీజేపీ దాని తోక సంస్థలు చేస్తున్న అరాచకాల్లో, కుట్రల్లో భాగంగా మీరు పడిపోతూ ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కళ్ళు తెరవండి. ప్రేమతో ఏదైనా సాధించగలం. ఈరోజు మొహమ్మద్ దీపక్ భాయ్ ఈరోజు ప్రేమతోనే మమ్మల్ని అందరినీ గెలుచుకున్నాడు. ఆయన ఒక అసలైన హిందుత్వవాది, కానీ ఒక ముస్లింని కాపాడాడు దౌర్జన్యం నుంచి. అది హిందుత్వం అంటే. సర్పై మమతా దీది, బెంగాల్ చీఫ్ మినిస్టర్, పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్, స్వయంగా తనే సుప్రీంకోర్టుకు వెళ్ళి తన ప్రజల కోసం సుప్రీంకోర్టులో లాయర్గా మారి, అడ్వకేట్గా మారి కేసుని వాదిస్తోంది. సెల్యూట్ దీది, మమతా దీది. సెక్యులర్ హిందువులు ఉన్నంత వరకు ఈ దేశంలో మీ పప్పులు ఉడకవు అని బీజేపీకి, దాని తోక అనుబంధ సంస్థలకు చెబుతున్న ప్రతి ఒక్క భారతీయ హిందువుకి ఇవే నా సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక అసలైన భారతీయుడు. నేను ఒక అసలైన భారతీయుడు అవ్వాలంటే నేను మత ఛాందసవాదాలని వదలాలి. అది ఇస్లామిక్ ఫోబియా అయినా, హిందూతో ఫోబియా అయినా. నాకు ఇస్లాం మీద మమకారం ఉంటే అది నా మనసు వరకే, నా ఇంటి వరకే. దేశం దగ్గరకు వచ్చేసే కాన్స్టిట్యూషన్ దయచేసి ఈ దేశం అంటే హిందుత్వం కాదు, ఇస్లాం కాదు, క్రిస్టియానిటీ కాదు, సార్వభౌమాతృత్వం. అన్ని మతాలు ఒక్కటే, లౌకికవాదం, అందరం ఒక్కటే. అందరినీ కలుపుకొని వెళ్తేనే మనం ఈ దేశాన్ని బలమైన రాజ్యంగా నిలబెట్టగలం. దయచేసి ప్రజలు మారుతున్నారు. ఇంకా త్వరగా మారి ఈ 2026లో కూడా తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. హిందుత్వవాదం అని ఎవరైతే వస్తారో, ఇస్లామిక్ వాదం అని ఎవరైతే వస్తారో, వద్దు.
మనకి ఏ మత ప్రాతిపదికన మన దేశం ఉండడానికి వీలు లేదు. కేవలం భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో వెళ్ళి విరియాలి. మతం అనేది మన మనసు వరకే, మన ఇంటి వరకే. ఈ భారతదేశం చాలా గొప్పది. ఈ భారతదేశం మట్టి ఒక హిందూ రక్తంతోనూ తడిసింది, ఒక ముస్లిం రక్తంతోనూ తడిసింది, ఒక క్రిస్టియన్ రక్తంతోనూ తడిసింది. కాబట్టి సారే జహాं से अच्छा हिंदू सिता हमारा, हन बुलबुले है इसके, ये धरती है हमारा. దేశాన్ని గౌరవించడం అంటే ప్రజలను గౌరవించడం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజల్ని గౌరవించడం అంటే వారి ఆలోచనలను కూడా గౌరవించడం, వాళ్ళ మత ప్రాతిపదికన మతపరమైన విషయాలను కూడా గౌరవించడం. అది అన్ని మతాలకి వర్తిస్తుంది. మీరు ఈ దేశ ప్రజలు, భారతదేశ ప్రజలు, మనమంతా ఒక్కటే అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. చచ్చిపోయే వరకు అది మన మనసులోనే ఉండాలి, అలాగే ఉండాలి. మనం వేరు, హిందువులం వేరు, ముస్లింలం వేరు, క్రిస్టియన్లం వేరు అని మన దేశం, మన ఆలోచనలో కూడా రాకూడదు. మొహమ్మద్ దీపక్ జిందాబాద్. మమతా దీదీ పశ్చిమ బెంగాల్ సీఎం జిందాబాద్. ఎవరైతే ఈ దేశంలో ఐకమత్యం కోసం పోరాడతారో వాళ్ళందరికీ భారత వీర సేన పార్టీ సెల్యూట్ కొడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.